ధర్మపురి అరవింద్ పాస్పోర్ట్ రాదన్నారు. ఎప్పుడు తెస్తావని హేళన చేశారు. అరవింద్ వల్ల అది అయ్యే పని కాదు అన్నారు. ధర్మపురి అరవింద్ గారు రాసి ఇచ్చిన బాండ్ పేపర్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను. అరవింద్ ఎప్పుడు వేస్తారు పసుపు బోర్డు? సూటిపోటి మాటలతో వెక్కిరించారు. కానీ ఎలాంటి విమర్శలు ఎదురైనా, ఎంతమంది ఏకమై నిందించినా ఎంపీ అరవింద్ తన పట్టు విడవలేదు. తన కృషి ఏమాత్రం వదలలేదు. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని దేశానికి చాటి చెప్పాడు. మాటిస్తే మడమ తిప్పుడని రుజువు చేసి చూపాడు. అంతేకాదు, జాతీయ స్థాయిలో కూడా తన పరపతి పెంచుకున్నారు. కారణం ఇచ్చిన మాట తప్పని తత్వం. टर्मरिक बोर्ड के लिए अरविंद धर्मपुरी ने केंद्र में सबके साथ झगड़ा किया. చేసేదే చెప్పే నైజాం ఆయనను ఈ స్థాయికి చేర్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా నిజామాబాద్కి పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండ్ పేపర్ కూడా రాసిచ్చిన ఏకైక నాయకుడు ధర్మపురి అరవింద్. అప్పట్లో ఆయన చేసిన ఈ పని దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత మన రాష్ట్రంలో అయితే ధర్మపురి అరవింద్ పై విమర్శలు చేయని పార్టీ, ఎత్తిపొడవని రాజకీయ నాయకులు లేరు అంటే అతిశయోక్తి కాదు. నిజామాబాద్కి పసుపు బోర్డు తీసుకురావటం మీ తరం కాలేదు అని ఒకరు, బాండ్ రాసి ప్రజలను మోసం చేశారని మరికొందరు, అరవింద్ మాట తప్పారు అని ఇంకొందరు, ఇలా ఎన్ని సూటిపోటి మాటలు అన్నా కూడా తన టార్గెట్ మిస్ అవ్వలేదు. తన గమ్యం వదలలేదు. ఒక్కసారి మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా వెనకడుగు వెయ్యని ధర్మపురి అరవింద్ ఆ దిశగా తీవ్రమైన ప్రయత్నాలు సాగించారు. తన నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీకి వివరించి నిజామాబాద్ ప్రజలకు పసుపు బోర్డు ఎంత ప్రాధాన్యమో తెలిపి ఒప్పించేలా చేసిన అసమానమైన నాయకుడు అరవింద్. నేషనల్ టర్మరిక్ బోర్డు కే గఠన్ కా నిర్ణయ కియా హై. ఇక ఆ తర్వాత స్వయంగా ప్రధాని మోదీ ఇక్కడికి విచ్చేసి బోర్డు ఏర్పాట్లపై ప్రకటన చేయించి తాను ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అంతేకాదు, పసుపు బోర్డు ఏర్పాటుతో ఎవరైతే తనని విమర్శించారో వారందరి నోర్లు మూపించారు. ధర్మపురి అరవింద్ అంటే ఒక నమ్మకం అనే అభిప్రాయాన్ని ప్రజల్లో పాతుకెళ్లేలా చేశారు. धर्मपुरी गारू की एक पहचान है पूरे देश और दुनिया में, जो कहते हैं वो करते हैं. దీంతో మళ్ళీ అదే నిజామాబాద్ నుండి ఎంతమంది ఉదండులు పోటీలో నిలిచినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి ధర్మపురి అరవింద్కే బ్రహ్మరథం పట్టారు. ఇక రెండవసారి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన ధర్మపురి అరవింద్ తన నియోజకవర్గ ప్రజలకు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఈసారి చెప్పినవే కాకుండా ముందే చెప్పని అనేక అభివృద్ధి పనులను కూడా చకచకా చేస్తూ నాయకుడంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత అనిపించుకుంటున్నారు. ఇక నిబద్ధత, ఇదే సేవా దృక్పథం ధర్మపురి అరవింద్ ని తొందరలోనే కేంద్ర మంత్రిని కూడా చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ప్రజలు ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకున్న ధర్మపురి అరవింద్ నికార్సైన నాయకుడిగా, బీజేపీ పవర్ఫుల్ లీడర్ గా రోజు రోజుకు మరింత ముందుకు వెళ్లాలని ఆశిద్దాం. ధర్మపురి అరవింద్ పాస్పోర్ట్ రాదన్నారు. ఎప్పుడు తెస్తావని హేళన చేశారు. అరవింద్ వల్ల అది అయ్యే పని కాదు అన్నారు. ధర్మపురి అరవింద్ గారు రాసి ఇచ్చిన బాండ్ పేపర్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను. అరవింద్ ఎప్పుడు వేస్తారు పసుపు బోర్డు? సూటిపోటి మాటలతో వెక్కిరించారు. కానీ ఎలాంటి విమర్శలు ఎదురైనా, ఎంతమంది ఏకమై నిందించినా ఎంపీ అరవింద్ తన పట్టు విడవలేదు. తన కృషి ఏమాత్రం వదలలేదు. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని దేశానికి చాటి చెప్పాడు. మాటిస్తే మడమ తిప్పుడని రుజువు చేసి చూపాడు. అంతేకాదు, జాతీయ స్థాయిలో కూడా తన పరపతి పెంచుకున్నారు. కారణం ఇచ్చిన మాట తప్పని తత్వం. टर्मरिक बोर्ड के लिए अरविंद धर्मपुरी ने केंद्र में सबके साथ झगड़ा किया. చేసేదే చెప్పే నైజాం ఆయనను ఈ స్థాయికి చేర్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా నిజామాబాద్కి పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండ్ పేపర్ కూడా రాసిచ్చిన ఏకైక నాయకుడు ధర్మపురి అరవింద్. అప్పట్లో ఆయన చేసిన ఈ పని దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత మన రాష్ట్రంలో అయితే
ధర్మపురి అరవింద్ పై విమర్శలు చేయని పార్టీ, ఎత్తిపొడవని రాజకీయ నాయకులు లేరు అంటే అతిశయోక్తి కాదు. నిజామాబాద్ కి పసుపు బోర్డు తీసుకురావటం మీ తరం కాలేదు అని ఒకరు, బాండ్ రాసి ప్రజలను మోసం చేశారని మరికొందరు, అరవింద్ మాట తప్పారు అని ఇంకొందరు, ఇలా ఎన్ని సూటిపోటి మాటలు అన్నా కూడా తన టార్గెట్ మిస్ అవ్వలేదు, తన గమ్యం వదలలేదు. ఒక్కసారి మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా వెనకడుగు వెయ్యని ధర్మపురి అరవింద్ ఆ దిశగా తీవ్రమైన ప్రయత్నాలు సాగించారు. తన నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీకి వివరించి నిజామాబాద్ ప్రజలకు పసుపు బోర్డు ఎంత ప్రాధాన్యమో తెలిపి ఒప్పించేలా చేసిన అసమానమైన నాయకుడు అరవింద్. నేషనల్ టర్మరిక్ బోర్డ్ के गठन का निर्णय किया है. ఇక ఆ తర్వాత స్వయంగా ప్రధాని మోదీ ఇక్కడికి విచ్చేసి బోర్డు ఏర్పాట్లపై ప్రకటన చేయించి తాను ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అంతేకాదు పసుపు బోర్డు ఏర్పాటుతో ఎవరైతే తనని విమర్శించారో వారందరి నోర్లు మూపించారు. ధర్మపురి అరవింద్ అంటే ఒక నమ్మకం అనే అభిప్రాయాన్ని ప్రజల్లో పాతుకెళ్లేలా చేశారు. धर्मपुरी गारू की एक पहचान है पूरे देश और दुनिया में, जो कहते हैं वो करते हैं. దీంతో మళ్ళీ అదే నిజామాబాద్ నుండి ఎంతమంది ఉదండులు పోటీలో నిలిచినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి ధర్మపురి అరవింద్కే బ్రహ్మరథం పట్టారు. ఇక రెండవసారి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన ధర్మపురి అరవింద్ తన నియోజకవర్గ ప్రజలకు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఈసారి చెప్పినవే కాకుండా ముందే చెప్పని అనేక అభివృద్ధి పనులను కూడా చకచకా చేస్తూ నాయకుడంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత అనిపించుకుంటున్నారు. ఇక నిబద్ధత, ఇదే సేవా దృక్పథం ధర్మపురి అరవింద్ ని తొందరలోనే కేంద్ర మంత్రిని కూడా చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ప్రజలు ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకున్న ధర్మపురి అరవింద్ నికార్సైన నాయకుడిగా, బీజేపీ పవర్ఫుల్ లీడర్ గా రోజు రోజుకు మరింత ముందుకు వెళ్లాలని ఆశిద్దాం. ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు రాదన్నారు, ఎప్పుడు తెస్తావని హేళన చేశారు. అరవింద్ వల్ల అది అయ్యే పని కాదు అన్నారు. ధర్మపురి అరవింద్ గారు రాసి ఇచ్చిన బాండ్ పేపర్, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను అరవింద్. ఎప్పుడు వేస్తారు పసుపు బోర్డు? సూటిపోటి మాటలతో వెక్కిరించారు. కానీ ఎలాంటి విమర్శలు ఎదురైనా, ఎంతమంది ఏకమై నిందించినా ఎంపీ అరవింద్ తన పట్టు విడవలేదు, తన కృషి ఏమాత్రం వదలలేదు. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని దేశానికి చాటి చెప్పాడు. మాటిస్తే మడమ తిప్పుడని రుజువు చేసి చూపాడు. అంతేకాదు జాతీయ స్థాయిలో కూడా తన పరపతి పెంచుకున్నారు. కారణం ఇచ్చిన మాట తప్పని తత్వం. टर्मरिक बोर्ड के लिए अरविंद धर्मपुरी ने केंद्र में सबके साथ झगड़ा किया. చేసేదే చెప్పే నైజాం ఆయనను ఈ స్థాయికి చేర్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా నిజామాబాద్కి పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండ్ పేపర్ కూడా రాసిచ్చిన ఏకైక నాయకుడు ధర్మపురి అరవింద్. అప్పట్లో ఆయన చేసిన ఈ పని దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత మన రాష్ట్రంలో అయితే ధర్మపురి అరవింద్ పై విమర్శలు చేయని పార్టీ, ఎత్తిపొడవని రాజకీయ నాయకులు లేరు అంటే అతిశయోక్తి కాదు. నిజామాబాద్ కి పసుపు బోర్డు తీసుకురావటం మీ తరం కాలేదు అని ఒకరు, బాండ్ రాసి ప్రజలను మోసం చేశారని మరికొందరు, అరవింద్ మాట తప్పారు అని ఇంకొందరు, ఇలా ఎన్ని సూటిపోటి మాటలు అన్నా కూడా తన టార్గెట్ మిస్ అవ్వలేదు, తన గమ్యం వదలలేదు. ఒక్కసారి మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా వెనకడుగు వెయ్యని ధర్మపురి అరవింద్ ఆ దిశగా తీవ్రమైన ప్రయత్నాలు సాగించారు. తన నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీకి వివరించి నిజామాబాద్ ప్రజలకు పసుపు బోర్డు ఎంత ప్రాధాన్యమో తెలిపి ఒప్పించేలా చేసిన అసమానమైన నాయకుడు అరవింద్. नेशनल टर्मरिक बोर्ड के गठन का निर्णय किया है. ఇక ఆ తర్వాత స్వయంగా ప్రధాని మోదీ ఇక్కడికి విచ్చేసి బోర్డు ఏర్పాట్లపై ప్రకటన చేయించి తాను ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అంతేకాదు పసుపు బోర్డు ఏర్పాటుతో ఎవరైతే తనని విమర్శించారో వారందరి నోర్లు మూపించారు. ధర్మపురి అరవింద్ అంటే ఒక నమ్మకం అనే అభిప్రాయాన్ని ప్రజల్లో పాతుకెళ్లేలా చేశారు. धर्मपुरी गारू की एक पहचान है पूरे देश और दुनिया में, जो कहते हैं वो करते हैं. దీంతో మళ్ళీ అదే నిజామాబాద్ నుండి
ఎంతమంది ఉదండులు పోటీలో నిలిచినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి ధర్మపురి అరవింద్కే బ్రహ్మరథం పట్టారు. ఇక రెండవసారి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన ధర్మపురి అరవింద్ తన నియోజకవర్గ ప్రజలకు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఈసారి చెప్పినవే కాకుండా ముందే చెప్పని అనేక అభివృద్ధి పనులను కూడా చకచకా చేస్తూ నాయకుడంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత అనిపించుకుంటున్నారు. ఇక నిబద్ధత, ఇదే సేవా దృక్పథం ధర్మపురి అరవింద్ ని తొందరలోనే కేంద్ర మంత్రిని కూడా చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ప్రజలు ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకున్న ధర్మపురి అరవింద్ నికార్సైన నాయకుడిగా, బీజేపీ పవర్ఫుల్ లీడర్గా రోజురోజుకు మరింత ముందుకు వెళ్లాలని ఆశిద్దాం.